Start. Hello everyone, welcome to LTX classes. In our today's video, we are going to discuss number series. మనందరికీ తెలుసు నెంబర్ సిరీస్ అనే టాపిక్ ఈరోజు ఇవ్వబడుతున్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ ఇంపార్టెంట్ టాపిక్. సో నెంబర్ సిరీస్ కొన్ని ఎగ్జామ్స్లో క్వాంట్లో కనిపిస్తుంది, కొన్ని ఎగ్జామ్స్కి రీజనింగ్లో కనిపిస్తుంది. నవ్ నెంబర్ సిరీస్ని మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం, అడ్వాన్స్డ్ లెవెల్ వరకు వీలైనన్ని ప్యాటర్న్స్ మనం డిస్కస్ చేద్దాం. అండ్ అసలు నెంబర్ సిరీస్ అంటే ఏంటి? నెంబర్ సిరీస్ అంటే యూ విల్ బి గివెన్ 5 to 6 నెంబర్స్ విచ్ ఫాలో ఎ డెఫినెట్ ప్యాటర్న్. సో నెంబర్ సిరీస్ అంటే మనకి 5 to 6 నెంబర్స్ ఒక డెఫినెట్ ప్యాటర్న్లో ఇస్తే మనం ఆ లాజిక్ని అబ్జర్వ్ చేసి నెక్స్ట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ us see how. I'll give you an example. నెంబర్ సిరీస్ గురించి ఒక ఎగ్జాంపుల్ రాస్తే 2, 4, 6, 8, 10 ఇలా ఒక సిరీస్ ఉందనుకుందాం. ఈ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఈ నెంబర్స్ అన్నిటినీ మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే క్వశ్చన్ని అంత బాగా సాల్వ్ చేయగలుగుతాం. సో 2, 4, 6, 8, 10 ఈ నెంబర్స్ అన్నీ ఈవెన్ నెంబర్స్. ఆర్ దీన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 8 + 2 10. సో your answer will be 10 + 2 and it's 12. ఇలా సాల్వ్ చేస్తాం. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ ఎక్స్పెక్ట్ యూ గైస్ టు రిమెంబర్, నెంబర్ సిరీస్లో క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ప్రత్యేకమైన పద్ధతి అంటూ ఏమీ లేదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రైల్ అండ్ హిట్. అంటే నేను ఫస్ట్ ఒక ట్రైల్ వేస్తా, నా ట్రైల్ వర్కౌట్ అయ్యే ఆన్సర్ వస్తే దట్స్ ఎ గుడ్ థింగ్. మన ట్రైల్ ఫెయిల్ అయిన ప్రతిసారి మనం ఇంకొక ట్రైల్ వేయాలి. సో ఈ టాపిక్కి కాన్సెప్ట్ అంటూ ఏమీ లేదు. సో ట్రైల్ అండ్ హిట్ ద్వారా మాత్రమే మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ట్రైల్ అండ్ హిట్ ఏ ట్రైల్ తర్వాత ఏ ట్రైల్ వేయాలి, ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి అనేది నేర్చుకోవడం ఈరోజు మన లెసన్. నౌ ఇఫ్ యు ఆర్ గివెన్ ఏ క్వశ్చన్ ఆఫ్ దిస్ కైండ్, ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్యాటర్న్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఫస్ట్ లాజిక్ అనుకోవచ్చు, ఫస్ట్ ట్రైల్ అనుకోవచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఈ నెంబర్స్ మధ్యలో ప్యాటర్న్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ నెంబర్స్ని అబ్జర్వ్ చేయండి, 3 నుంచి 18 వరకు. ఈ నెంబర్స్ అన్నీ దగ్గరలో ఉన్నాయి. అంటే ఈ నెంబర్స్ అన్నీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి తప్ప డ్రాస్టిక్ చేంజ్ లేదు. ఇలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్న నెంబర్స్లో లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి స్ట్రైక్ అయ్యేది డిఫరెన్స్. సో ఈ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3 and 6? ఈ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? 3. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్ 3 అగైన్. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్ ఇట్స్ 3, 3 అగైన్ అండ్ 3. మొదటి నుంచి చివరి వరకు మనం అబ్జర్వ్ చేస్తే వరుసగా ఉన్న ఏ రెండు నెంబర్స్ మనం కన్సిడర్ చేసినా వాటి మధ్యలో డిఫరెన్స్ సేమ్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ డిఫరెన్స్ అదే ఉంది, ఇక్కడ డిఫరెన్స్ అదే ఉంది, అది చివరి వరకు అదే జరిగింది. కాబట్టి నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? అది కూడా సేమ్ నెంబర్ అవ్వాలి. కాబట్టి యువర్ ఆన్సర్ విల్ బి 21 and it's option A. That brings me to the next question of, let us move on to the next question. Again, another question in the same pattern. I want you guys to find the difference between the given numbers. మీరు ప్రతి క్వశ్చన్ని పాజ్ చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నేను మీకు బేస్ లాజిక్ చెప్పాను, ఈ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ నెంబర్ కనుక్కోవడానికి ప్రయత్నించండి. లెట్ us look at the solution of 8 and 10. Difference between these two numbers. Eight and 10. Difference between these two numbers is 2. So I would like to write it as 8 + 2 as 10, 10 + 4 14, + 6 + 8, + 2 + 4 + 6 + 8. ఈ నెంబర్స్ మనం అబ్జర్వ్ చేస్తే 2, 4, 6, 8 తర్వాత రావాల్సిన నెంబర్ ఎంత? 10. దీస్ నెంబర్స్ ఆర్ ఈవెన్ నెంబర్స్. సో నెక్స్ట్ రావాల్సిన డిఫరెన్స్ 10 and your answer will be 38 and it's option D. ఇందాకటి క్వశ్చన్ మనం ఎలా అయితే సాల్వ్ చేసామో ఈ క్వశ్చన్ కూడా మనం అలాగే సాల్వ్ చేసాం. నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ రప్పించాం. అనదర్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద సేమ్ లాజిక్. అగైన్ ఐ వాంట్ యూ టు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ నెంబర్స్ నౌ. Difference between these two is 2. Difference between these two is 3. Difference between these two is 5, 7, 11.
మొదట మనం సాల్వ్ చేసిన క్వశ్చన్స్లో వరుసగా ఉన్న ఏ రెండు నెంబర్స్ తీసుకున్నా వాటి మధ్య డిఫరెన్స్ సేమ్ ఉంది. అదే లాజిక్ చివరి వరకు కంటిన్యూ అయింది. సెకండ్ క్వశ్చన్ మనం గుర్తు చేసుకుంటే ఆ డిఫరెన్స్ అనేది ఈవెన్ నెంబర్స్ పెరుగుతూ ఉంది. ఈ సందర్భంలో డిఫరెన్స్ అనేది సేమ్ నెంబర్ కాదు, ఒక యూనిఫామ్గా పెరగట్లేదు. సో ఈ నెంబర్స్ ఏంటో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. 2, 3, 5, 7, 11. దీస్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఈ ప్యాటర్న్ని మనం ఎంత త్వరగా అర్థం చేసుకోగలిగితే, ఎంత త్వరగా రికగ్నైజ్ చేయగలిగితే క్వశ్చన్ని మనం అంత త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. సో 11 తర్వాత ప్రైమ్ నెంబర్ 13. So your answer will be 228 plus 13, which gives you 241. That's how it works. So difference అనేది prime numbers కూడా అవ్వచ్చు. Let us discuss another question of, again, I want you guys to try this question before looking at the logic. Difference between these two numbers 1, difference between these two numbers 4, difference between these two numbers 9, and difference between these two 16. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ మధ్యలో ఉన్న రిలేషన్ కానీ ఆ నెంబర్స్ మధ్యలో ఉన్న లాజిక్ కానీ ఫైండ్ అవుట్ చేయడానికి మన బ్రెయిన్ పనిచేయాలి, దానికి మనం అది అలవాటు చేయాలి. సో 1, 4, 9 and 16 అనే నెంబర్స్ స్క్వేర్స్, పర్ఫెక్ట్ స్క్వేర్స్. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. సో తర్వాత ఉండాల్సిన స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్, 25. సో your answer will be 75, which means that నెంబర్ సిరీస్కి బేసిక్ క్యాలిక్యులేషన్స్ అవసరం కాబట్టి మనందరికీ ఖచ్చితంగా స్క్వేర్లు, క్యూబ్లు వచ్చి ఉండాలి. ఏ నెంబర్ వరకు స్క్వేర్స్ రావాలి, ఏ నెంబర్ వరకు క్యూబ్స్ రావాలి? మనకి కనీసం 30 వరకు స్క్వేర్స్ రావాలి, 20 వరకు క్యూబ్స్ రావాలి. క్లియర్? సో ఐ వాంట్ యూ గైస్ టు గెట్ యూస్ టు దీస్ టూ థింగ్స్. మనకి స్క్వేర్స్ ఖచ్చితంగా రావాలి 30 వరకు, క్యూబ్స్ ఖచ్చితంగా రావాలి 20 వరకు. అలాంగ్ విత్ దిస్ 1 నుంచి 100 వరకు మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ మనకు తెలియాలి. వీటి మీద మనకి పూర్తి అవగాహన ఉంటే మనం క్వశ్చన్స్ని చాలా సులువుగా సాల్వ్ చేయగలుగుతాం. ఇది బేసిక్ క్యాలిక్యులేషన్స్ కాబట్టి మనం దీన్ని ఖచ్చితంగా పరిగణించాలి. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నిటికీ మనం అలవాటు పడాలి. ఐ వాంట్ యూ గైస్ టు బై హార్ట్ దీస్ థింగ్స్. అంటే ఈ వాల్యూస్ అన్నీ మనకి బేస్ లాజిక్ తెలుసు కాబట్టి, ఎలా వచ్చిందో మనకి గుర్తుండాలి కాబట్టి మనం బట్టి పట్టడం అనే పదం ఇప్పుడు తప్పు పదం అయితే కాదు. లాజిక్ తెలియకుండా బండగా బట్టి పట్టడం వేరు, మనకి బేస్ లాజిక్ తెలుసు, ఖచ్చితంగా గుర్తుండాలి కాబట్టి ఎగ్జామ్స్లో మనం టైం సేవ్ చేసుకుని తొందరగా సాల్వ్ చేయాలి కాబట్టి దీనికి బట్టి పట్టడం అనేది కరెక్ట్ పదం. సో ఈ వాల్యూస్ మనకి ఎంత త్వరగా గుర్తుపెట్టుకోగలిగితే మనం క్వశ్చన్స్ని అంత సులువుగా కనిపెట్టగలుగుతాం, లాజిక్ క్వశ్చన్ అంత సులువుగా సాల్వ్ చేయగలుగుతాం కూడా. నెక్స్ట్ టు దిస్, hope this is clear. That brings me to the next question of, look at this question once. Try solving this question. ఈ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటో తీసుకుని లాజిక్ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. 20కి 21కి డిఫరెన్స్ 1, 21కి 29కి డిఫరెన్స్ 8, 29కి 56కి డిఫరెన్స్ ఎంత యాడ్ చేస్తే 56 వస్తుంది? 27. సో ఈ మూడు నెంబర్స్ని మనం అబ్జర్వ్ చేసి వాటి మధ్య లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో 1, 8, 27. అబ్జర్వ్ దిస్ వన్ గైస్. ఇక్కడ ఇంకొక నెంబర్ ఉంది. నేను ఈ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఏంటో ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు, కానీ వీటి మధ్య లాజిక్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఈ రెండు నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత అన్నా ఫైండ్ అవుట్ చేయాలి, లేదా ఈ ప్యాటర్న్, ఈ లాజిక్ నేను అర్థం చేసుకుని నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుందనేది గెస్ చేయగలిగి ఉండాలి. సో దే ఆర్ ద 2 fair options that we have. If you look at this, 1, 8, 27 are perfect cubes. This can be written as 1 cube, 2 cube, 3 cube, and then 4 cube. So what should be the next one now? 5 cube. So 120 when added to 125 gives you 245. Here, ఇందాక మనం డిస్కస్ చేసిన పాయింట్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. స్క్వేర్స్, క్యూబ్స్ రావడం వల్ల ఈ నెంబర్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇవి మనం ఐడెంటిఫై చేయలేకపోతే మనం క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈ నెంబర్స్ని మనం ఎంత క్విక్గా ఐడెంటిఫై చేయగలిగితే మనం క్వశ్చన్స్ని అంత సులువుగాను సాల్వ్ చేయగలుగుతాం. కన్సిడర్ దీస్ వర్డ్స్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది నెంబర్ సిరీస్లో ఫస్ట్ ట్రైల్. సో ఏంటి ఫస్ట్ ట్రైల్ అంటే, వరుసగా ఉన్న నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన డిఫరెన్స్ ఆ నెంబర్స్లో బేస్ లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి ఆన్సర్ రప్పించడానికి ట్రై చేయడం. సో వీఆర్ డన్ విత్ ద ఫస్ట్ ట్రైల్ ఫ్రమ్ దిస్ టాపిక్.
Now, I want you to make a note on this. We will move on to the next model now or next trial now. ఫస్ట్ ట్రయల్ ఫెయిల్ అయితే సెకండ్ ట్రయల్ వేయాల్సి వస్తుంది. ఆ సెకండ్ ట్రయల్ ఏంటనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నవ్ సెకండ్ వన్,